ఇశ్రాయేలీలతో అనగా ఈ మోషే నుండి ఆరంభిస్తే దేవుడు ఇశ్రాయేలీలైనటువంటి తన ప్రజలైనటువంటి వారితో, వారి ప్రవక్తలతో మాత్రమే వ్రాయించాడు తప్ప మిగిలినటువంటి గ్రంథాల జోలికి అసలు దేవుడు వెళ్ళినట్టుగా కానీ, పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చినట్టుగా కానీ బైబిల్లో ఎక్కడైనా ఉందా చెప్పండి? లేదండి. మిగిలిన గ్రంథాలలోనికి ఎందుకు వెళ్తున్నారు? గరుడ పురాణం అంటున్నాడు, రకరకాలైనటువంటి భగవద్గీత అంటున్నారు, శ్లోకాల్లో రాయబడి ఉన్నాయి అని చెప్తున్నారు. మిగిలినటువంటి ఎన్నో గ్రంథాలలో యేసుప్రభు గురించి దేవుడే రాయించాడు అని చాలామంది బోధిస్తున్నారు. అలా రాయించాడని నీకు చెప్పాడా? బైబిల్లో చెప్పాడా? ఈ గ్రంథము రాయిస్తున్నాను, నా సేవకుల ద్వారా రాయిస్తున్నాను, నా ప్రవక్తల ద్వారా రాయిస్తున్నానని చెప్పాడా? మిగిలినటువంటి గ్రంథాలలో కూడా నేను రాయిస్తానని ఎక్కడైనా దేవుడు చెప్పాడా? చెప్పలేనప్పుడు ఎందుకు ఊహించి మిగిలినటువంటి గ్రంథాల జోలికి వెళుతున్నారు క్రైస్తవులు? నీ గ్రంథం గురించి నువ్వు చెప్పుకో, నీ గ్రంథం గురించి నువ్వు బోధించు. మిగిలిన గ్రంథాలలోనికి నువ్వు వెళుతున్నావంటే నీకు ఇంకా బైబిల్ సరిగా తెలీదు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనము. కనుక నీవు వారితో ఇలాగు చెప్పు, వీరు తమ దేవుడిని యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎలా రాయించాడు అనుకున్నారు? ఎవరి ద్వారా రాయించాడు అనుకున్నారు? ఇవన్నీ దేవుడు తన పిల్లలకు ప్రవక్తల ద్వారా రాయించాడు. వ్రాయబడినటువంటి ఈ లేఖనాలన్నిటినీ ఈరోజు మానవులు ఏం చేశారంటేనండి, దేవుడే రాయించాడని ఒక అబద్ధంలోకి వెళ్ళిపోయారండి చాలామంది. ఈరోజు చాలామంది అదే బోధిస్తున్నారు.